బ్యారక్స్లో ఏ రూమ్ నెంబరు దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పాత పరిచయాల దృష్ట్యా అక్కడ ఏమైనా రికమెండేషన్లు చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న రకరకాల మీడియాలో వేసిన శిక్షలన్నీ కలిపితే ఒక 250 ఏళ్ళు 300 ఏళ్ళు ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా లోపల చేసుకోవాలి కదా. మరి మీరేమన్నా ఆ ఏర్పాట్లో భాగంగా ఇటు రాజమండ్రి కానీ అటు విశాఖపట్నం కానీ వెళ్ళే అవకాశం ఉందా జ్వాలాపురం శ్రీకాంత్ గారు? మొదటిగా టీవీ ప్రేక్షకులకి వాసుదేవన్ గారికి డిబేట్ 99 టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నా. 99 టీవీ అండి, 99 టీవీ సారీ 99 టీవీ గారికి ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కిరణ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఒక రూల్ బుక్ అవసరం అన్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నా దానికైతే. ఎందుకంటే ఈ అధికారులు ఏ గవర్నమెంట్ వస్తే ఏ ఎండకు ఏ గొడుగు ఏ వాన గొడుగు పట్టినట్లు కాకుండా ఒక రూల్ బుక్ పద్ధతిలో వారు వెళ్ళిపోతా ఉంటే, అధికారులు వెళ్ళిపోతా ఉంటే ఈ చిక్కులు అధికారులకు ఉండవు, ప్రభుత్వము సాఫీగా నడుస్తుంది. ఈ ప్రతిపక్ష నాయకులకైనా పాలకపక్ష నాయకులకైనా ఒకే విధంగా వారు ముందు ఉండేటట్టుగా ఇది సెంట్రల్ నుంచి రావాలా అనిపిస్తుంది. ఈ రూల్ బుక్ అనేది మనం స్టేట్ లో మనము చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు, సెంట్రల్ నుంచి వస్తే ఇది బాగుంటుంది అనేది నా ఉద్దేశము. దీంతో నేను రవికిరణ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే వేస్ట్. ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా కిరణ్ గారు పాపం ఇంత ముందు ఇంకొక మాట అన్నారు. కిరణ్ గారు ఈ కేసులు పెట్టిన గురించి చాలా బాధాకరం. ఎందుకంటే కేసులు ఇప్పుడు పెట్టేది కంటే రఘురామకృష్ణరాజు మీద అప్పుడు పెట్టిన కేసులు గురించి చాలా బాధాకరం అన్నారు. కానీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మీకే తెలుస్తుంది. అంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంటూ పార్టీకే కొయ్యరాని కొమ్మగా తయారైపోయి పొయ్యి కింద మంట పెట్టినట్లు పెట్టాడు. పదవులు ఇవ్వకపోతే ఆ పరిస్థితి మీకు కూడా వస్తుంది. కూటమికి దగ్గరలోనే ఉంది, ఏమి దూరం ఏం లేదు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన మాట్లాడే విధానము, మరి కూటాన్ని మాట్లాడడం కానీ, బీజేపీని మాట్లాడడం కానీ, జనసేనను మాట్లాడడం కానీ, ఆ రోజు కూడా ఢిల్లీలో కూర్చొని మళ్ళీ చించి ఉతికి ఆరేస్తా ఉంటాడు గుడ్డలు. అంటే దాని గురించి ఆ కేసు గురించి ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 ఏళ్ళు సుప్రీం కోర్టులో నడిచింది ఈ కేసు. 3 years నడిచింది కేసు. దీంట్లో ఏం లేదు, తీసివేయడం అనేది కొట్టివేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు కేసు పెట్టడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి చెప్పిన, అంటే మేము వేధించము, అభివృద్ధి వైపే బాటలు వేస్తాం అన్నదానికి కొంచెం విరుద్ధంగా ఉంది అని అనిపిస్తా ఉంది. అంటే శ్రీకాంత్ గారు మీ వెర్బాటం చూస్తుంటే మీ స్కూల్లో తయారైన సెంటెన్స్నే పివి సునీల్ కుమార్ గారు నిన్న ట్వీట్ చేసినట్టు ఇవాళ మీరు అదే చెప్తున్నారు. ఏమన్నారు? సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయటాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పారు. అంటే మీకు ప్రజలందరికీ, నేను ఒక్కడనే కాదు సార్, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అయిపోయిన కేసును దీన్ని తోడడం అంటే ఇది కక్ష సాధింపు చర్య. నేను ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, మీరు చేసిన వాటిని ఏమంటారు సార్? మీరు చేసిన వాటిని ఏమంటారు? తెలుగుదేశం నాయకుల మీద, జనసేన నాయకుల మీద పెట్టిన కేసులు, సాధించే మీ కక్ష సాధింపు చర్యలు, అంటే వాళ్ళ కక్ష సాధింపు, దానికి మీరేమైనా కొత్త డెఫినేషన్ ఇస్తారా? మీరు చేసింది కక్ష సాధింపు కాదా? జస్ట్ ఆయన మీ ఎంపీ ఒకటండి, మీ ఎంపీ మీరంటే ఆయనకు నచ్చలేదు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు, వదిలేస్తే అయిపోయేదానికి కోతిపుండు బ్రహ్మరాక్షసు చేసుకుంది మీరా ఆయన? అంటే ప్రతిరోజు నిత్యము ఒకే చాకరే ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా సార్. ఒకసారి మాట్లాడితే పిలిపించి మాట్లాడతారు, రెండోసారి మాట్లాడితే పిలిపించి మాట్లాడాలనుకుంటారు, మూడోసారి మాట్లాడితే దాన్ని ఏదో పిలుద్దాము చేద్దామంటారు, ఇంక వదిలేశారు గాలికి. వదిలేసినా కూడా ప్రతిరోజు ఇదే చాకరే ఉంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇదేం కొత్త కాదు. కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కేసులు ఏం కొత్త కాదు. సరే, మీ పార్టీ కొత్త అధ్యక్షుడిగా లేకపోతే కొత్త అధ్యక్షురాలిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎందుకంటే నిన్నటి నుంచి సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ నిన్న మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేసాయి. సో మరి ఇప్పుడు మీకు అర్జెంట్గా కొత్త అధ్యక్షుడు కావాలి కదా, మీరు ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది? సార్, జైలుకు పంపించినప్పుడు కదా ఇప్పుడు అన్ని కూడా పూర్వపరాలు విచారించాలి. లేదు, వాళ్ళు టీడీపీ చెప్పింది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు పంపించేశారు ఆల్రెడీ. వాళ్ళకేంటంటే వాళ్ళ భావనలో ఇప్పటికే ఆయన జైల్లో ఒక రోజు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మరి ఇప్పుడు మాట్లాడడం అనేది, ఎందుకంటే అధికారులు కూడా అందరూ స్ట్రాటజీగా ఇప్పుడు ప్రవర్తిస్తా ఉన్నారు. కానీ జైలుకు పంపించినాక చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు.
నాకైతే అది జరగదు అని అనిపిస్తుంది ఇప్పట్లో అంత ఈజీగా. ఎందుకంటే ఎప్పుడైనా ఇంకా ఇప్పుడే వచ్చారు వాళ్ళు, అధికారం మీద దృష్టి పెడితే ప్రజల్లో వాళ్ళకి ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని లోపలికి పంపించి, ఇంకొకరిని లోపలికి పంపించి, ఆ సునీల్ గారిని లోపలికి పంపించి, ఆ సీతారామాంజనేయులు గారిని లోపలికి పంపించి ఇవన్నీ చేస్తే ప్రజలలో ఇప్పటి నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే నాకు తెలిసి ప్రభుత్వం ఒక 2 ఏళ్ల కంటే నాకు ఎక్కువ ఉండదు అని అనిపిస్తుంది అది స్టార్ట్ చేస్తే. రైట్, ఒకసారి విజ్డమ్ చౌదరి మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, విజ్డమ్ చౌదరి గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. విజ్డమ్ చౌదరి గారు నమస్తే అండి. సో మొత్తానికి ఏంటంటే